హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము క్యాబేజ్తో మంచూరియన్ తయారు చేసుకుంటున్నామండి. నేను ఇంతకుముందు వీడియోలోనే ఇది ఎలా తయారు చేసుకోవాలో పెట్టానండి. క్యాబేజ్ పకోడీ అండి, చిల్లీ సాస్, సోయా సాస్, టమోటా సాస్, అల్లం వెల్లుల్లి మసాలా, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కార్న్ఫ్లోర్లోకి నేను వాటర్ వేసి ఇలా పెట్టేసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి మనము పచ్చి కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇవైతే రోస్ట్ అయ్యాయండి. ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసి ఒకసారి దీన్ని ఫ్రై చేసుకుందాము. అలానే అల్లం వెల్లుల్లి మసాలా, కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందామండి. వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇవి వేగాయి. ఇందులోకి ఒక్కొక్కటిగా 3 సాసెస్ని మనం ఇందులో వేసేసుకుందామండి. ముందుగా సోయా సాస్, అలాగే పచ్చిమిర్చి సాస్, అలాగే టమోటా సాస్, వీటిని వేసేసుకుందామండి. చూడండి, సాసెస్ అన్నింటినీ ఇలా వేసేసి మిక్స్ చేసుకుంటున్నానండి. సోయా సాసు, చిల్లీ సాసు, టమోటా సాస్ మూడింటిని వేసేసాను. గరం మసాలా చెప్పడం మర్చిపోయానండి, ఇది కూడా కొద్దిగా వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసేసుకుందామండి. వేసేసి గంటి తిప్పుతూ ఉండాలండి గరిట. చూడండి, ఈ విధంగా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీరని వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి క్యాబేజ్ మంచూరియన్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.